క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలో బెన్యామీను గోత్రానికి సంబంధించినటువంటి కీషు అనే ఒక భాగ్యవంతుడు మనకు కనబడుతున్నాడు. అతనికి ఒక కుమారుడు ఉన్నాడు, అతని పేరు సౌలు. అయితే ఈ కీషు తన తప్పిపోయినటువంటి గాడిదలను వెతకమని తన కుమారుడైనటువంటి సౌలును పురికొల్పుతున్నాడు. నీతో పాటుగా ఒక పనివాడిని తీసుకొని ఆ గాడిదలు ఎక్కడికి తప్పిపోయాయో వెతకమని పంపాడు. వారిద్దరూ ఆ విధంగా బయలుదేరి వెళ్ళిపోయి ఎఫ్రాయిము మన్య ప్రదేశం అంతా, షాలిషా దేశములో, అలాగే షయలీము దేశములో దాటి బెన్యామీను దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అనేక పట్టణాలు ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు, కానీ తప్పిపోయినటువంటి వారి గాడిదలు దొరకలేదు. నేను ఇక్కడ మీకు ఒక ఆత్మ సంబంధమైన ఒక చిన్న పురికొల్పు ఇవ్వాలని ఆశపడుతున్నాను. కొన్ని సందర్భాల్లో దేవుని ప్రణాళికాబద్ధంగా కొన్ని జరుగుతున్నాయేమో అని అనిపిస్తుంది. కనుక ఏ విషయంలో కూడా త్వరపడకూడదు. ఎందుకంటున్నానంటే, దావీదును తన తండ్రి పిలిచి, ఇదిగో నీ అన్నదమ్ములు యుద్ధంలో ఉన్నారు, సైన్యంలో ఉన్నారు, వారి దగ్గరికి కొంత ఆహార పదార్థాలు తీసుకెళ్ళమని దావీదును పంపినప్పుడు అతడు తండ్రికి లోబడి తన అన్నల దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆ సమయంలో అక్కడ దేవుడు సిద్ధపరిచిన ఒక ప్రణాళిక మనం చూసాం కదా. సమూయేలు మొదటి గ్రంథంలోనే 17వ అధ్యాయంలో ఇవన్నీ మనం చూస్తాం. దావీదు వెళ్ళే సమయానికి అక్కడ గొల్యాతు ప్రగల్భాలు పలకటం, అది దావీదు చెవున పడడం, దావీదు రోషం తెచ్చుకొని యుద్ధం చేసి గొల్యాతును సంహరించటం. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. అలాగే ఆదికాండము 37వ అధ్యాయంలో యోసేపు మనకు కనపడతాడు. అతను కలిగినటువంటి దర్శనాల్ని బట్టి అన్నదమ్ములు ద్వేషించి అతన్ని ఐగుప్తుకి అమ్మివేస్తారు. మీరు గమనించండి, ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అమ్మివేయబడినటువంటి యోసేపుకు పోతీఫర్ ఇంట, ఆ తర్వాత జైల్లో పెట్టిన దేవుడు అతనికి తోడై ఉండెను అని మనం అక్కడ చూస్తాం. కానీ ఎందుకు అమ్మివేస్తున్నప్పుడు దేవుడు తోడుగా ఉండి అమ్మివేయకుండా విడిపించలేదు? ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఐగుప్తులో యోసేపును ఒక గొప్ప స్థానంలో ఉంచాలన్న దేవుని యొక్క ఉద్దేశమైంది. ఇక్కడ సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయంలో గాడిదలను వెతుక్కుంటూ, తప్పిపోయిన గాడిదలను వెతుక్కుంటూ సౌలు వెళ్ళాడు. కానీ సౌలు దేవుని చేతికి దొరికిపోయాడు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. సౌలు పనివాడు. ఇలా వెతికి అలసిపోయి ఇక గాడిదలకు సంబంధించిన చింత కంటే తండ్రి నా మీద ఎక్కువగా చింత కలిగి ఉంటాడేమో, మనం వెనుదిరిగి వెళ్ళిపోదామని సౌలు అంటుంటే, ఈ పనివాడు అంటాడు, ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును. 6వ వచనం చూడండి. మనం వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో అని అతని ఎద్దుకు వెళ్ళుదుము రండి అని చెప్పాను. అయితే సౌలు ఇక్కడ ఎన్నిక చేయబడ్డం, తర్వాత రాజుగా నియమించబడ్డాం, సమూయేలుని కలిసి అనేక విషయాలు మాట్లాడటం, ఇవన్నీ కూడా అధ్యాయంలో పొందుపరచబడ్డాయి. కానీ వచ్చే అధ్యాయంలో 10వ అధ్యాయంలో మనము సౌలు గురించి ఎక్కువ ధ్యానం చేద్దాం. కానీ ఈ అధ్యాయంలో నేను ఎక్కువగా ప్రేరేపించబడుతున్నాను. అదేంటంటే, సమూయేలుకు సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడాలని. ఈ పనివాడు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లో ఈ పట్టణంలో దైవజనుడు ఒకడు ఉన్నాడు. 2వ మాట, అతడు బహుగనుడు. 3వ మాట, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేర్చబడుతుంది. సమూయేలు గొప్ప ప్రవక్త అని మనకు తెలుసు. ఒక వ్యక్తిని ప్రవక్త అని ఎవరు కనుక్కుంటారు? ఎవరు చెబుతారు? ఎవరికి వారిగా నేను ఒక ప్రవక్తను అని చెప్పదగునా? లేదా ఎవరైనా ఇదిగో ఇతడు ప్రవక్తగా నేను నియమిస్తున్నాను అని చెప్పదగునా? అంశం ఏంటంటే, ప్రజలే ఒక సేవకుని లేదా ఒక దైవజనుడిని ప్రవక్తగా ప్రజలే గుర్తిస్తారు. దేవుడు అతను నియమిస్తాడు, అయితే ప్రజలు గుర్తుపడతారు. దానికి సూచన ఏంటంటే, అతడు చెప్పిన మాటలు స్థిరపరచబడుటను బట్టి ఇతడు ప్రవక్త అని ప్రజలు గుర్తిస్తారు. 3వ అధ్యాయంలోనే సమూయేలు అప్పుడప్పుడు ఎదుగుతున్నప్పుడు మనం చూసాం. దేవుడు సమూయేలుకు తోడుగా ఉండిన కనుక అతడు చెప్పిన మాటల్లో ఏది తప్పిపోలేదని. ఇప్పుడు ప్రవక్త అని పిలుస్తున్నటువంటి ఈ పేరే అంతకుముందు దీర్ఘదర్శి అని పిలిచేవారు. ప్రజల్లో ఏదైనా ఒక అవసరం ఏర్పడినప్పుడు, ఒక అంశం తెలుసుకోవాలని వారికి అనిపించినప్పుడు, ఇదిగో దీర్ఘదర్శి యొద్దకు పోవదము అనే మాట వారి మధ్యలో ఉంది.
ఒక సమూయేలు మాట మాత్రమే కాదు కానీ బైబిల్లో మరి ఎంతోమంది ప్రవక్తల మాటలు, దైవజనుల మాటలు, మన కళ్ళెదుట కూడా ఎంతోమంది గొప్ప దైవజనులు, మన వ్యక్తిగత అనుభవాల్లో కూడా దేవుడు స్థిరపరిచిన అనుభవాలు మనం చూస్తుంటాం. ఇందుకు సంబంధించినటువంటి వాగ్దానం మనం ఎక్కడ చూస్తాం? యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో 26వ వచనం చూడండి. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. నేను కూడా చాలా సందర్భాల్లో పరిచర్యలో ఈ మాట ఎత్తిపెట్టి ప్రార్థిస్తుంటాను. నా సేవకుని మాట రూఢిపరుస్తానన్న నీ మీద ఆనుకొని నేను అడుగుతున్నాను, ప్రార్థిస్తున్నాను అని. అయితే మీతో ఒక మాట చెప్పాలి కనుక నేను చెబుతున్నాను. ఎందుకంటే అటు పబ్లిక్ మీటింగ్స్లోనైనా లేదా సంఘ కార్యక్రమాలనైనా ఇలా వ్యక్తిగత ఈ విధంగా అనుదిన ధ్యానాలనైనా ఎవరిని విమర్శించడానికి నాకు ఆసక్తి ఉండదు, అందుకు సమయం కూడా ఉండదు. కానీ ఈ మాట చెప్పాలి. ఎందుకంటే ఈ దినాల్లో ఎంతోమంది మనకు ప్రవక్తలు కనబడుతున్నారు. ప్రవక్తలు లేరు నేను చెప్పను. ఇందాక మనం మాట్లాడినట్టుగా ప్రజలే వారిని ప్రవక్తగా గుర్తించాలి. వారంతటి వారు ప్రవక్త అని రాసుకున్న ప్రవక్తలుగా నిలిచిపోలేరు. మీకు మాట చెప్తాను, కొంతమంది త్వరపడి కొన్ని ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఇచ్చిన తర్వాత అది నెరవేర్చబడకపోతే ఎందుకు నెరవేర్చబడలేదో అది కూడా అంటే వారి వైపు నుంచి సరి చేసుకునేందుకు లేఖనాల్ని ఉపయోగించడం చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ దైవజనులు లేదా ప్రవక్తలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏదైనా స్పష్టంగా మీకు దేవుడు బయలుపరిచాడు అంటే తప్పకుండా దాన్ని ప్రవచనంగా చెప్పండి. లేదా ఏదైనా మీ అభిప్రాయం అనుకోండి. మీరు సేవకులైతే ఏంటి, వ్యక్తిగతంగా ఇది నా అభిప్రాయం అని చెప్పండి. ఎందుకంటే చాలా స్పష్టంగా లేఖనం అంటుంది. పేతురు భక్తుడు రాస్తున్నాడు 2వ పత్రిక 1వ అధ్యాయంలో 21వ వచనంలో, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కనుక అభిప్రాయాన్ని అభిప్రాయంగా చెప్పండి, ఆలోచనను ఆలోచనని చెప్పండి. దేవుడు చూపించిన లేదా అది కనపరిచిన ప్రవచనాన్ని ప్రవచనంగా చెప్పండి. ఇక్కడ సమూయేలు గురించి ధ్యానిస్తున్న కొలది చాలా ఆసక్తి కలుగుతుంది, చాలా రోషం కలుగుతుంది. దైవజనుడు అంటే ఇలాగే ఉండాలి కదా. దైవజనులకు మాదిరికరంగా ఉన్నాడు. ఇదిగో పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు. మనం పరిగెత్తి ప్రజల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆఫ్కోర్స్ స్వార్థ ప్రకటన అయితే తప్పదు, కానీ ప్రజల అక్కరల్లో వారు దైవజనుని వెతుకుతూ వచ్చేంత గనుడుగా దైవజనుడు జీవించాలి. ప్రజల అక్కరలో ఈ దైవజనుడు నిలుస్తున్నాడు. దేవుడు తన కార్యములన్నిటినీ ఈ దైవజనుడి ద్వారా జరిగిస్తున్నాడు. ఏదేమైనా సమూయేలు దేవునికి ప్రజలకు మధ్యలో నియమించబడిన గొప్ప ప్రవక్తగా ఉన్నాడు. రాజులను అభిషేకించి రాజ్య పరిపాలన ఎలాగో చేయాలో వారికి నేర్పించి వారికి గ్రంథాన్ని రాసిస్తున్నాడు. ఏదేమైనా సమూయేలు గురించి ధ్యానిస్తున్న కొలది దైవజనునిగా ఒక బాధ్యత ఎంతో పెరుగుతుంది. ఈ అధ్యాయంలోని 15వ వచనం గమనిస్తే, సౌలు అతడికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేశాడట ముందే. అంత మాత్రం కాకుండా దైవజనుని వెతుక్కుంటూ వచ్చినటువంటి సౌలు తనకు ఎదురుపడగానే యెహోవా అంటున్నాడు, నేను చెప్పిన మనిషి ఇతడే. ఇకనైనా దైవజనుడు అంటే ఏంటో, సేవకుడు అంటే ఏంటో, అతని నియామకం ఏంటో, అతని ఘనత ఏంటో, అతని స్థానం ఏంటో గుర్తించి పిలుపునకు తగినట్టుగా జీవించటం నిజంగా దేవునికి ఎంత ఘనత. నాయకులను, రాజులను, దేశాన్నే గైడ్ చేయగలిగినటువంటి సమూయేలు వంటి దైవజనులను దేవుడు లేవనెత్తును గాక. ప్రతి దైవజనుడు ఈ సమూయేలు గురించి వినినప్పుడు రోషము కలిగి దేవుడు వారికి ఇచ్చిన స్థానమందు నిలబడుదురు గాక. పరిశుద్ధాత్మ తోడై మిమ్మల్ని నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.